హాయ్ అండి. వెల్కమ్ టు మై వే వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడైతే మా చెల్లి మా ఆయన అయితే హాయ్ చెప్తున్నారు మీకు. మేము ఎక్కడ ఉన్నాం ఏంటి అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా చెల్లి అయితే మా అక్క దగ్గరే ఉంటుంది కాబట్టి మా చెల్లి అయితే మీకు కూడా హాయ్ చెప్తుంది. ఏంటి సడన్గా అనుకుంటున్నారా? మా అక్క కొడుకు పుట్టినరోజు ఇవ్వాల. ఇక వాడైతే బెంగళూరు నుంచి అయితే వచ్చాడు పిల్లోడు చదువుకున్న స్కూల్లో హాస్టల్ కూడా ఉంది. ఇదే హాస్టల్ స్కూల్ మొత్తం ఈ హాస్టల్లో చదువుకున్నాడు. ఇదే హాస్టల్లో స్కూల్ కూడా లోపలే ఉంటుంది. ఇదే హాస్టల్లో మా బావ చదువుకున్నాడు. మా అక్క పిల్లోడిని కూడా ఇక్కడే చదివించింది. మా చెల్లెలు ఇద్దరిని కూడా ఇక్కడే చదివించింది. ఇక అందుకని పిల్లోడు పుట్టినరోజు నాడు హాస్టల్లో పిల్లలకి ముందు కేక్ కట్ చేపించి భోజనాలు కూడా అయితే పెడదామని అనుకున్నారంట. ఇక వాడిని అయితే బెంగళూరు నుంచి పిలిపించి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు. ఇందాక ముందు మా చెల్లె కనపడింది, మా అక్క లేదు అనుకుంటున్నాను. మా అక్క అయితే ముందుగానే పిల్లలకు భోజనాలు వండటానికి అయితే 4 వచ్చేసి ఇక్కడ పిల్లలందరికైతే భోజనాలన్నీ ఇక్కడే వండేసిందంట. ఇంటి దగ్గర కాకుండా హాస్టల్లోనే అన్నీ ఉన్నాయి. ఇక్కడే వండుకుండా నెలకి హాస్టల్లోనే మేము వచ్చేళ్ళకి అన్నీ రెడీ చేసేసింది. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు పిల్లోడు. మా అక్క అయితే 3 పిల్లలు, 3 మగ పిల్లలే. వీడు పెద్దోడు, ఇంకిద్దరు ఉన్నారు. రెండోవాడు కూడా జాబ్ చేస్తున్నాడు, మూడోవాడు చదువుకుంటున్నాడు. ఈ ఊరు ఎక్కడంటే మంగళగిరి పక్కన కురగాళ్ళు పక్కనే నిడమర్రు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండదు, ఎక్కువ కూడా ఉండదు. కానీ హాస్టల్లో ఉంచే చదువుకున్నాడు వీడు. అందుకని హాస్టల్లో పిల్లలకి మా బావ చదువుకున్నాడు, మా చెల్లెలు చదువుకున్నాడు, వీడు చదువుకున్నాడు అన్న ప్రేమతో, హాస్టల్ అంటే అభిమానంతో ఇక పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టాలనుకున్నారంట. ఈ పిల్లలకైతే భోజనాలు పెడుతున్నారు. ఆమె అడ్డేనక్క. అన్న సండే స్కూల్ అన్నంట. నాకైతే తెలియదులే, మా చెల్లెళ్ళకి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇక ఎవరో రాలా. ఇక ఇద్దరమను మా చెల్లి ఇంకో చెల్లి అయితే వాళ్ళకి కొంచెం జ్వరాలు ఉంటే వాళ్ళు రాలేకపోయారు. ఇంక నైట్ అయితే ఇప్పటికే 8:30 9 అయింది. ఈ పిల్లలు ఆకలితో ఉండారని గబుకుని కేక్ కటింగ్ అయితే చేయించారు.
ఇక పుట్టినరోజు అయితే బాగా జరిగింది. ఇంటికైతే బయలుదేరాం మేము. ఇక వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.